సో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని చెప్పేసి లాస్ట్ వీక్ బోల్డంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, ప్రత్యేకించి మీ పార్టీ వాళ్ళకి. మీ పార్టీ సోషల్ మీడియా అంతా చాలా బిజీగా ఉంది. మావిగన్ పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఎలా ట్రోల్ చేయాలి ఏంటి అనేది. అసలు ఆయన కాన్సెప్ట్ ఏంటి, సిఆర్డిఏగా మీరు చేస్తుంది ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుకోవాలి. ముందు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం అనేది మా మనసుకి అసలు ఒప్పటమే లేదు. అసలు ఇవాళ విభజించబడి కంబైన్ ఆంధ్రప్రదేశ్ కాస్త లోటు పరిస్థితుల్లో ఉన్నాయి. ఇండస్ట్రీస్ లేవు, సరిగా ఆదాయం వనరులు తక్కువ. ఇవన్నీ ఉన్న ఏరియాని ఒక పద్ధతికి తీసుకొచ్చి మరలా మంచి ఆదాయం వచ్చే విధంగా, ఎలాగైతే హైదరాబాద్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 100 years డెవలప్ అయిందో అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా రావాలా. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా కలిపి రావాలంటే డబ్బు కావాలి. ఇదే సెకండ్ ఆల్టర్నేటివ్ ఏం లేదు. ఎందుకంటే వీ రిక్వైర్ మనీ. సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే కావాలా, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా డబ్బులు కావాలి. దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఏమి కావాలా, దానికి ఏదంటే ఇక్కడ 2 విషయాలండి. నేను ప్రపంచ చరిత్ర మనం చదివితే అందరూ చదువుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నాయి. ఇవాళ ఎడ్యుకేషన్ బాగా పెరుగుతూ ఉంది ప్రజల్లో కూడా. అందరూ చదువుకుంటున్నారు, కామన్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంది, ప్రతి ఒక్కరు ఆలోచించగలిగే శక్తి కూడా వచ్చింది ఇవాళ. దానికి ఏదన్నా ఒక చోట వేలాది కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలా, తద్వారా ఆ ప్రాంతం డెవలప్ కావాలా, తద్వారా ఆ ప్రాంతం ఎకనామికల్గా ఇంప్రూవ్ కావాలా, తద్వారా మిగతా కార్యక్రమాలని రాష్ట్రం జరుపుకోవాలనుకున్నప్పుడు ఎవరైతే దాన్ని ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే దాన్ని ఆ ప్రాసెస్ని లీడ్ చేస్తూ ముందుకు తీసుకుపోతారో అలాంటి పూర్తి స్థాయి నమ్మకం ప్రొవైడ్ చేయగలిగే మనిషి కావాలా ఆ రాష్ట్రం డెవలప్ కావాలంటే. అది మనం నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అది ఒక ఆంధ్రప్రదేశ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద ఉండే విశ్వాసంతో ఇవాళ జరుగుతూ ఉన్నాయని. వేరే విధంగా నా డౌటు, జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మనసులో తెలుసు ఇది ఖచ్చితంగా దాంట్లో. ఎందుకంటే అతను అంత మూర్ఖుడు కాదు, కొంతవరకు మూర్ఖత్వం ఉంది. మూర్ఖత్వం ఎందుకు, అవతలని దెబ్బ కొడదాము, ఏదో ఒక విధంగా దెబ్బ కొడదాము, దుర్మార్గంగా చేద్దామని దానిలో దెబ్బతింటున్నాడే కానీ అదర్వైజ్ తెలుగు తక్కువ ఏం కాదు. ఎందుకంటే తెలుగు లేనివాడు ఎవడైనా కొన్ని వేల కోట్లు ఏమి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, సొంత డబ్బులు ఏమి పెట్టకుండా వేల కోట్లు, 30,000 కోట్ల రూపాయలు సంపాదించాడంటే తెలుగు లేకపోతే ఎట్లవుతుంది? అది మంచిగా సంపాదించాడా, చెడు రూపాయలు సంపాదించాడనే వదిలిపెట్టాడు. 1,00,000 కోట్లు కాదా? నాకు తెలిసి 30,000 కోట్లు నాకు తెలిసి. ఏది నేను ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అఫిషియల్ రిపోర్ట్లో చూస్తాను. ఏది ఈడీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు 33,000 కోట్లు, 34,000 కోట్లు. సరే మేమందరం నేను అనొచ్చు 1,00,000 కోట్లు తిన్నాడు, 5 తిన్నాడు, ఇది తిన్నాడు అని. అదేమో తెలియదు. ఈడీ వాళ్ళు ఇచ్చిన దృష్టాంతం ప్రకారం 34,000 కోట్లు ఇతను మిస్అప్రోప్రియేట్ చేశాడు అంటే మిగతా వాళ్ళు ఉంటారు కదండి, పక్కన ఉన్న భుజకీర్తులందరూ వాళ్ళు కొంత తినొచ్చు కదా. అది అన్ని కలుపుకుంటే 1,00,000 అవుతుందేమో. సో ఈ ఇంత సంపాదించినోడు ఏమి పెట్టుబడులు, సొంత పెట్టుబడులు ఏం లేకుండా ఉన్నాడు. సరే, ఇప్పుడు ఆయన తెలివితేటల గురించి మనకి ఎందుకులేండి, కానీ మన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు తెలివితేటలు ఎక్కువైపోయింది, అందుకనే ప్రాబ్లం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జనాలు, అతనికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే భయపడుతున్నాడు జనాలు. ఆ మధ్య ఎవడో అన్నాడు, మీరే ఉంటారని నమ్మకం ఏంటి చంద్రబాబుని, ఇంకో గవర్నమెంట్ మారితే వాళ్ళు ఏం చేస్తారా, అప్పుడు పరిస్థితి ఏంటనేది. అది పట్టుకున్నాడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. అది పట్టుకున్నాడు, భయపెట్టమన్నమాట. రేపు నేను వస్తే నీ సంగతి తెలుసు. నిన్న చూశాను అసలు ఎంత దృష్టాంతం, ఎంత దురదృష్టకరం, ఎంత దుర్మార్గం.